ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాగోబాను దర్శించుకోవడంతో పాటు మెస్రం వంశస్థుల ఆచారాలు చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం బెయింటింగ్ కార్యక్రమం. ఆలయానికి సమీపంలోని గోవాడ్లో కొత్త కోడళ్ల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మనకు శ్రీనివాస్ అందిస్తారు. ఆదివాసీ కుంభమేళగా చెప్పుకునే నాగోబా దేవాలయంలో జాతరోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సాంప్రదాయంగా మేషం వంశస్థుల చేతుల మీద ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా కొత్త కోడళ్ల పరిచయ కార్యక్రమం అనేది ప్రత్యేకంగా నాగోబా ఉత్సవాల్లో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. నిన్నటి రోజు రాత్రి జరిగినటువంటి మహాపూజ సందర్భంగా కొత్త కోడళ్ళు పరిచయ కార్యక్రమం జరిగింది. బేటింగ్ అంటారు దీన్ని. ప్రస్తుతం గోవాడ వద్ద సాంప్రదాయ పూజలు నిర్వహిస్తున్నారు. గోవాడ చూసుకోవచ్చు. ఈ గోవాడ వద్ద కొత్త కోడళ్ళ పరిచయం, అదేవిధంగా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉన్నాయి. ఏమేమి పూజ చేస్తుండ్రు, ఈరోజు ఎంతమంది వచ్చిండ్రు? ఈరోజు మేము మిశ్రమ వంశులు. నా పేరు మిశ్రమ తిరుపతి నాగోబా పేనుకోత్లాల్. అయితే నిన్న రాత్రి మహాపూజ, పవిత్రమైన గంగాజలం తీసుకొచ్చిన గంగాజలంతో మహాపూజ ప్రారంభించి పూజ అనంతరం కొత్త కోడలకు పరిచయ వేదిక మా చెల్లెలు, ఆడపడుచులు చెల్లెలు ఉంటారు. చెల్లెలు అయితే కొత్త కోడళ్ళకి ఇక్కడి నుంచి మన తెల్ల చీర, తెల్ల టవాలు ఇట్లా కప్పుకొని వాళ్ళకు మా గోపురం చూడరాదు అన్నట్టు. ఆ పద్ధతిలో మా గిరిజన సాంప్రదాయంలో, మా మిశ్రమ వంశంలో ఆచారాలు నియమాలు ఎట్లా నడుస్తున్నాయి అదే పద్ధతిలో మేము బాజా భజంత్రులతో, మా డివే కటోడా, మా పటేళ్ళు మషాల్ కాగడాలతో వాళ్ళకు గుడికి తీసుకుపోయి దుప్పటి కప్పి, టవళ్ళు కప్పి మరి అక్కడ కూర్చోబెట్టి మా ప్రధాన్ దాదారావు, మా కాక గణపతి కాక, ఇట్లా మేము అందరము పటేళ్ళు కటోడాలు. కొత్త కోడళ్ళు అంటున్నారు కదా, ఏడాది క్రితం పెళ్ళైన వాళ్ళ ఎట్లా అంటే ఏం పడుతుంది? ఏడాది క్రితం మళ్ళీ ఈసారి అయితే ఒక ముసలమ్మ ఉండే 90 years వరకు ఉండే. అంతే. ఎందుకు కాలే అంటే అది కొద్దిగా ఏం ప్రాబ్లం ఉండేనో ఇంట్లో ఏం లేదు. ఆ ప్రాబ్లం తోటి వాళ్ళు ఎంత బేటింగ్ చేయలేదు. రాత్రి 90 సంవత్సరాల బేటీలు మేము ముసలమ్మకు బేటీలు చేపించి. 90 సంవత్సరాల నుంచి నాగోబాకు రాలేదన్నట్టు? రాలే. అది నేనైతే అది ఏమంటే నాగోబాకు అన్నది బోర్ల బొక్కలు పండుకొని నేను నాగోబాని ఇగో ఇప్పుడు లాస్ట్ టైంలో నేను చూస్తున్నా అని ఇట్లా ఏడిచిండి. అయితే వీళ్ళకు ఇక అక్కడి నుంచి మళ్ళా గోవాడకు తీసుకొచ్చి ఈరోజు మన కొబ్బరి పెన్ అంటాం, అంటే కొబ్బరి దేవుళ్ళు చేస్తాం. కుడుక దేవుడు చేసినాక మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మా పటేల్ అమ్మలు ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళ ఇక మా చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదా, అది ఇక సాంప్రదాయ కార్యక్రమాలు అవి ఇక 24 గంటలు నడుస్తూనే ఉంటాయి. ఇక అంటే ఏడాదిలోపు రాకుంటే, అంటే బేటీని జరగకుంటే నాగోబాకు వచ్చే అవకాశం ఉండదా? లేదు, ఉండదు. అది మన ఇక్కడ నాగోబా గుడికి ఆ సన్నిధి లోపల అర్హతనే లేదు పోవటానికి. అది ఇక ఇంతట్లోనే తిరుగుతుంది. అంటే ఏమంటే ప్రత్యేకించి అది ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ ఎన్ని సంవత్సరాలు అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ కర్మఖండ ఉంటుంది. కర్మఖండ వాళ్ళు ఇంకా కర్మఖండ తర్వాతనే బేటింగ్ జరుగుతాయి. మీరు చెప్పండి, ఎంతమంది వచ్చిండ్రు, ఏ ఊర్లోకి వెళ్ళి వచ్చిండ్రు? చాలా మహారాష్ట్ర నుంచి ఉన్నాడు, మచ్చిగట్ట, ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు, మళ్ళా యవత్మాల్ జిల్లా నుంచి ఉన్నారు. ప్రతి రాష్ట్రం నుంచి మా మిశ్రమ వంశస్థులు ఇక్కడ తరలి వచ్చిండ్రు. మళ్ళీ బేటింగ్ అనేది నూతన కోడలు అంటే పెళ్ళి అయినా వాళ్ళకి ఇంటికాడ సుఖం లేకపోతే వారు రారు. మళ్ళా కర్మఖండలు ఉంటాయి, అవి చేయే వరకు రారు. అందుకే వాళ్ళకు చూడడానికి అర్హమైన దేవత మా నాగోబాని మేము అర్హమైన దేవత అనుకొని ఆదివాసులు అందరూ కూడా ఇక్కడ మహాపూజకు తరలి వస్తారు. అంటే వీళ్ళు మొత్తం జాతర అయిపోయేదాకా ఇక్కడ ఉంటారా? జాతరకు మాకు మిశ్రమ వంశస్థులకు జాతరకు సంబంధించి ఉండదు. ఏంటంటే మా కొరకు సాగుతుంది అనుకొని జాతర అనేది, మా మిశ్రమ వంశస్థుల జాతర అనేది కాదు. మాకు ఒక అంగడిలాగా అన్నట్టు. మా మిశ్రమ వంశస్థులు పూర్వకాలం నుండి పూర్వీకుల మాట ఏముందంటే సుపరి మర దుపరి హాటం అని అంటారు మా భాషలో. అంటే
ఒక కొంచెం సేపే కదరా ఇది అంగడి కదరా అన్నట్టు మా వంశస్థులు పడియోరు అన్నారు. ఆ విషయంతో ఇప్పుడు ఈ భేటింగ్ అన్నట్టు. మొత్తంగా చాలామంది కొత్త కోడళ్ళ పరిచయ కార్యక్రమం అనంతరం రాత్రిపూట పరిచయం జరిగినందుకు ఇప్పుడు నైవేద్యాలు అదేవిధంగా బాందేవుని పూజలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే పెళ్ళి అయిన సంవత్సరము లోపు అంటే క్యాలెండర్ ఇయర్గా చూసుకుంటే నాగోబా మహాపూజ ఈ విధంగా చూసుకున్న ఏడాదిలోపు పెళ్ళైన కొత్త కోడళ్ళందరూ వచ్చి ఇక్కడ అమ్మవారి నాగదేవత సన్నిధిలో బయటన్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ బేటింగ్ అంటే పరిచయ కార్యక్రమంలో పాల్గొనని ఎవరైతే కోడళ్ళు ఉంటారో వాళ్ళు నాగోబా దేవాలయానికి వచ్చే అవకాశం ఉండదు అని చెప్పి వీళ్ళ సాంప్రదాయంగా చెప్తా ఉన్నారు. దాదాపు 200 మంది కొత్త కోడళ్ళు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది కూడా కొత్త కోడళ్ళ పరిచయ కార్యక్రమం అంతా కూడా అర్ధరాత్రి పూట జరిగింది. ప్రస్తుతం అయితే పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలా అంటే సాంప్రదాయ దృష్టులు నాగోబాకు సంబంధించి ఈ బేటింగ్కి సంబంధించిన సాంప్రదాయ దృష్టుల మధ్య వీళ్ళ పరిచయం కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ బేటింగ్ జరుగుతూనే పరిగణిస్తారు. నిన్నటి రోజు మహాపూజ సందర్భంగా దాదాపు 90 ఏళ్ళ వృద్ధురాలు అంటే ఇప్పటివరకు మేషం వంశానికి సంబంధించి ఆమె ఇక్కడ పరిచయ కార్యక్రమంలో పాల్గొనని సందర్భంగా 90 ఇయర్స్ నుంచి ఇక్కడికి రాలేదు. నిన్నటి రోజు చివరి చూపుగా వచ్చి వెళ్తానని చెప్పి నిన్నటి రోజు బేటింగ్ ఇక్కడ చేసినట్లుగా చెప్తా ఉన్నారు నిర్వాహకులు. అయితే ప్రస్తుతం అయితే నాగోబా దేవాలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు కొనసాగుతుండగానే కొత్త కోడల పరిచయ కార్యక్రమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి. కన్పర్సన్ శ్రీనివాస్ HNTV నాగోబా నుండి.